ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామన్నారు బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే వినోద్. కేసీఆర్ సర్కార్ 10 ఏళ్లు ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రాన్ని పాలించిందన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీలను కలిశారు వినోద్, వంశీకృష్ణ. ఉపాధి హామీ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉపాధి కూలీలకు వేతనం పెంచుతామని హామీ ఇచ్చారు వంశీకృష్ణ. 10 ఏళ్ల సంది కారు గుర్తుకు పోయినసారి ఓటేసిన తర్వాత 10 ఏళ్ల దాకా ఏడేసిన గొంగడ ఆడేసి పెట్టిండా లేదా? మళ్ళీ గొంగడ వేసిన వాళ్ళకి ముంగడ పోదామా? పని చేసిన వాళ్ళకి ముంగడ తీసుకుపోదామా? మళ్ళీ మేము పని చేసుకుంటా మీ ఉపాధి హామీ పథకానికి 100 రూపాయలతో 400 చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. మీరు నాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ మర్చిపోను. మన బెల్లంపల్లికి సంబంధించిన 1,73,000 మందికి అందరి ఆశీర్వాదం తీసుకొని ఇవాళ వచ్చి నిలబడ్డా. ఇప్పటిదాకా గ్రామాలు తిరగనికి ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నా. అన్నీ తిరిగిన తర్వాత ఎలక్షన్ అయినాక మీ ఉన్న సమస్యలన్నీ దూరం చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తాని మీరందరూ కొంచెం ఓపిక పట్టుకోర్రి. 3 నెలలు అయింది. ఇప్పటిదాకా నేను ఉన్న వేమన్పల్లి చామన్పల్లి కూడా 24 కోట్లతో రోడ్ వేయించిన. మన బెల్లంపల్లిలో రాగానే ఆడ రోడ్ వేయించిన. మురికివాగులను దూరం చేయని కూడా ఫండ్ తీసుకొచ్చిన. ఈ కోడ్ వచ్చినందుకు నేను పనిచేయలేకపోయినా కొంచెం 15-20 రోజులు ఆగాలి. మీ అందరికీ ఉన్న గ్రామ ప్రజలందరికీ విశ్వాసం ఇప్పిస్తున్న సోదరులారా, మీ కుట్టి మాటలు మాట్లాడు కాదు. నిన్న పెద్దలు రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా మన రైతు సోదరులను కాపాడమని ఆగస్టు 15 లోపల ఎంతమందికి రుణమాఫీ కావాలనో దయచేసి మీరు అందరూ కలిసి ఒక్కసారి మీరు ఆలోచించండి. మా వంశీపేట నంబరు 3 నంబరు ఈవీఎం మిషన్ల 3 నంబరు చేతు గుర్తుకి గుద్దే గుద్దుడు అని మీ అందరితో నా మనవి. ఈ ఉపాధి హామీ అనే కాన్సెప్టే 20 సంవత్సరాల క్రితము చేయి గుర్తులు పెట్టిండ్రు. అప్పుడు కూడా 200 రూపాయలే ఉండే రోజుకి. ఒక రోజు పని చేస్తే 200 రూపాయలు ఇచ్చేది అన్న గ్యారంటీ ఇచ్చిండ్రు అప్పుడు. 20 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు మీరు రోజుకి 50 రూపాయలు కూడా వస్తలేదని చెప్తున్నారు మీరు. అంతే కదా, వారానికి 400 రూపాయలు అంటే 6 రోజులు పని చేసినా 80 రూపాయలు అవుతుంది. దీన్ని సరిదిద్దే బాధ్యత మాది. రాష్ట్రంలో కారు గుర్తులు ఉండే 10 సంవత్సరాలు వాళ్ళు దీన్ని పట్టించుకోలేదు. ఎప్పుడైనా చూసినా అమ్మ మీ ఎమ్మెల్యేని వచ్చి అడిగిందా? ఇట్లా నేను వచ్చి అడుగుతున్నా మీ బాధని, కారు గుర్తులు వచ్చి అడిగిండ్రా అమ్మ మీకు ఏం సేవ చేయొచ్చు అని? అదే అంటున్నా, నేను వచ్చి అడుగుతున్నాము. బాధ ఏందో కనుక్కొని దాని ప్రకారం పని చేయనీకి వచ్చినాం మేము. చేయి గుర్తులు మీరు కారు గుర్తులు అందరు నమ్మి వేసినాము. తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి, ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుంది అన్నాడు. ఇచ్చిండా? చదువుకున్నాక కూడా కూలి పని చేస్తున్నాం. ఇవ్వాలంటే తెలంగాణ ఎందుకు తీసుకొచ్చినామన్న బాధాకరమైన సిచ్యువేషన్ ఉన్నది. ఈరోజు ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుంది అన్నారు. డబుల్ బెడ్రూమ్ హౌస్ అన్నారు. ఇచ్చిండా ఎవరికన్నా? అల్లుడు ఏడు ఉంటాడు, గొర్రె వస్తే ఎక్కడ ఉంటుంది, మేకొస్తే ఎక్కడ ఉంటుంది, నవ్వినాడు మన జీవితం మీద. ఎవరికైనా ఇచ్చింది? ఒక్కోళ్ళకి ఇచ్చిందో చేయొద్దని. మళ్ళీ ఇప్పుడు కారు వాళ్ళు వస్తే ఏం చేస్తారు? వాళ్ళకి బాధలు చెప్పుకుంటారా? ఫస్ట్ వాళ్ళకే గుద్దుతారా? మళ్ళా కారుకి గుద్దుతారా? మళ్ళా నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మ తల్లి వినండి. గతంలో కూడా ఉపాధి హామీ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ, చేయి గుర్తులే పెట్టిండ్రు. గతంలో ఇందిరమ్మ ఇల్లులు వచ్చినాయి అమ్మ ఎవరికన్నా? అప్పుడు ఇందిరమ్మ ఇల్లులు, అప్పట్లో ఇందిరమ్మ ఇల్లులు కూడా ఇచ్చిండ్రు. ఇప్పుడు మీ అందరు చేతి గుర్తుకు వేస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తాయి, ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి. దాని బాధ్యత నాది. ₹600 ఇంకొక స్టెప్ కిందకి